వివాహం అనే పవిత్ర బంధం బేటలు వారుతుందా? ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను కలిపే ఈ బంధం దెబ్బతింటుందా? పెళ్లి అనే కాన్సెప్ట్ భవిష్యత్తులో కనుమరుగు కానుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు పెళ్లి అంటే పవిత్ర బంధం. ఒక్కసారి పెళ్ళైతే కడవరకు కలిసి ఉండాలి. కానీ కాలక్రమేణా పెళ్లి బంధంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లిళ్లు పెటాకులై విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అక్రమ సంబంధాలు, లివింగ్ రిలేషన్షిప్, డేటింగ్, భార్యల మార్పిడి ఇలాంటివి ఒకప్పుడు విదేశాలకే పరిమితమైతే ఇప్పుడు మన దేశంలోనూ విస్తరిస్తున్నాయి. దీనివల్ల మహిళలు స్వతంత్రంగా బ్రతకడానికే మొగ్గు చూపుతున్నారు. పెళ్లి బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఇంకో 60-70 ఏళ్లలో అంటే 2100 నాటికి పెళ్లి అనే వ్యవస్థే ఉండకపోవచ్చునని నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోరనే ఆందోళనకర అంశాన్ని వారు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత యువతరం కెరీర్, వ్యక్తిగత అభివృద్ధి, అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, లివింగ్ రిలేషన్షిప్, ఇతర సంబంధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పెళ్లి అవసరం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు. జీవ వ్యయం పెరిగిపోవటం వల్ల కూడా పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి యువత ఇష్టపడటం లేదని, ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, పెళ్లి అనే బంధంలో ఇరుక్కోవడం నచ్చక దూరంగా ఉంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అంటే బంధనం, స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్ ఉండదు, కెరీర్ ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉన్నారని, దీంతో వీరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదని, పెళ్ళైనా పిల్లల్ని కనడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి పెళ్లి అనే తంతు ఉండకపోవచ్చునని నిపుణులు వివరిస్తున్నారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు మరింతగా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్వేలు అయితే ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉండగా రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన మార్పులు చోటు చేసుకునున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోందని, ఈ మార్పు భవిష్యత్తులో మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. 1950ల నుంచి అన్ని దేశాల్లోనూ జననాల రేటు తగ్గుముఖం పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. 1950లో జననాల రేటు 4.84% ఉండగా 2021 నాటికి అది 2.23% పడిపోయిందని, 2100 నాటికి అది 1.59% పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.